భర్త ఉండి కూడా ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేసే ప్రతి ఒక్క అమ్మాయి ఈ కేసు గురించి తెలుసుకోవాలి. వీడి పేరే మైనా రాములు. వీడి పని ఒక్కటే, అమ్మాయిల్ని చంపటం. చాలా మంచోలాగా నటించి ఆ రిలేషన్షిప్ని అక్రమ సంబంధంలాగా మారుస్తాడు. ఎప్పుడైతే ఆ లేడీ నేను సుఖం కోసమో డబ్బుల కోసమో లేకపోతే నా భర్త నాకు బోర్ కొట్టాడు అందుకే ఈ పని చేస్తున్నానని చెప్పిద్దో అప్పుడు వీళ్ళలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. ఎవరూ లేని ఒక మారుమూల ప్రదేశానికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చీరతోనే వాళ్ళ గొంతుకి ఊరేసి చంపేస్తాడు. వాళ్ళ దగ్గర ఏమైనా గోల్డ్ ఉంటే అది తీసేసుకుని వాళ్ళ బాడీ ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పి పెద్ద బండరాయితో వాళ్ళ ముఖాన్ని నుజ్జుగా కొడతాడు. పెట్రోల్ వాళ్ళ మీద చల్లేసి ఆ బాడీని మొత్తం కాల్చేస్తాడు. ఇలా మొత్తం 18 మంది 18 మెంబర్స్ని చంపేశాడు. ఇలా జరుగుతుండగా 2020లో సేమ్ ఇలానే ఒక ఆవిడని చంపడానికి తీసుకెళ్తా ఉన్నాడు. కానీ ఆ ఫుటేజ్ మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. అలా పోలీసులు వాడిని పట్టుకున్నారు. ఎందుకురా ఇంతమంది అమ్మాయిల్ని చంపావని అడిగితే వాడు ఒకటే సమాధానం చెప్పాడు. నాకు 21 ఇయర్స్కి పెళ్ళయింది. నాకు పెళ్ళైన కొంతకాలానికే నా భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. అప్పటి నుంచి నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. ముఖ్యంగా భర్తలను మోసం చేసే ఆడవాళ్ళంటే ఇంకా అసహ్యం. అందుకే వాళ్ళని ఇలా శిక్షిస్తున్నాను అని చెప్పాడు. రాములు చేసిన క్రైమ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.